అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి. ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును పొందుతారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దూర ప్రయాణాలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. భూములు, వాహనాల కొనుగోలులో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు శ్రమ ఫలించదు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. బంధువుల నుంచి సమస్యలు. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. మీరు ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేస్తే మీ ఉద్యోగం పోతుందని ఆందోళన చెందుతారు. మీరు సంబంధాల ప్రాముఖ్యతను గుర్తించాలి. మీరు మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోవాలి. మీకు ఎక్కువ పని ఉన్నందున మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీ పని చాలా పెండింగ్లో ఉండవచ్చు. మీరు ఎవరికైనా పెద్ద వాగ్దానం చేసినట్లయితే మీరు దాన్ని పూర్తి సమయంలో నెరవేర్చవలసి ఉంటుంది. శత్రువులు మీ ముందు చాలా బలహీనులుగా ఉంటారు. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. కుటుంబంతో కలిసి ఉత్సాహభరితమైన ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. రోజు చివరిలో కొన్ని సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని కారణంగా వారు తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లగలరు. మీ మనసు అనవసరమైన ఖర్చుల వల్ల కలత చెందుతుంది. యువత ఆన్లైన్లో ప్లేస్మెంట్ కోసం వెతకాలి. ఈరోజు మీకు ఖచ్చితంగా ఫలవంతమైన రోజు అవుతుంది. మీరు మీ ప్రియమైన వారితో కొన్ని సన్నిహిత క్షణాలు గడుపుతారు. వ్యాపారంలో ఏదైనా ప్రత్యేక పనిలో మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.